క్యాన్సర్ గురించి సమాజంలో ఉన్న కొన్ని అపోహల గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా అందులో మొదటిది, క్యాన్సర్ అనేది ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవుతుందా? అంటే క్యాన్సర్ అంటువ్యాధా? ఇది చాలా పెద్ద అపోహ అండి. క్యాన్సర్ అనేది ఒకరి నుంచి మరొకరికి టచ్ చేయడం వలనో, లేకపోతే వారు దగ్గితేనో, తుమ్మితేనో, లేకుంటే ఒకే ఇంట్లో ఉంటే అలాంటి వాళ్ళకి వస్తే దాన్ని అంటువ్యాధి అంటారు. క్యాన్సర్ అనేది ఏ విధంగా కూడా అది ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశం లేదు. సో ఇది అంటువ్యాధి కాదు. రెండవ అపోహ ఏంటి అంటే, బయాప్సీ చేస్తే క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? సో బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది అది కూడా చాలా పెద్ద అపోహ అండి. నార్మల్గా మరి ఏదైనా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయాలంటే సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ అలాంటి వాటికి బయాప్సీ అనేది కంపల్సరీ. బయాప్సీ అయిన తర్వాతనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కానీ కొన్ని క్యాన్సర్లలో మాత్రం బయాప్సీ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మూడవది, క్యాన్సర్కి సర్జరీ చేస్తే క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది కూడా ఒక పెద్ద అపోహ అండి. క్యాన్సర్కి సర్జరీ చేస్తే దానికి క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అసలు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో ఇలాంటి మరింత సమాచారం కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.